సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని ఓట్లు వేయించుకుని నేడు అధికారం చేపట్టి ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ప్రజలను కూటమి పార్టీలు మోసం చేశాయని కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆరోపించారు. యూకొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామానికి చెందిన కారు శ్రీనివాసును కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా కారు శ్రీనివాస్ యూకొత్తపల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వంగ గీతా విశ్వనాథ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కారు శ్రీనివాసును పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా నియమితులైన జ్యోతుల వాణిని వంగ గీతా విశ్వనాథ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కారు శ్రీనివాసు, వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, కొత్తపల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆనాల సుదర్శన్, గండేపల్లి బాబీ, వర్ధనేడి సుజాత, సామరౌతు లలిత, మొహనుద్దీన్, పచ్చమళ్ళ అప్పలరాజు, వర్ధనేడి శ్రీను, జ్యోతుల బాబులు, చెట్టుబత్తల సురేష్ కుమార్, కొత్తెందత్తుడు, దొరబాబు, బొజ్జా పెదకాపు, కండవిల్లి చిన్న లోవరాజు, గోపు హరిబాబు, గ్రంథి గణేష్ తదితరులు పాల్గొన్నారు. నాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ వంగ గీతా విశ్వనాథ్ గారికి, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారికి, మా కొత్తపల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా, మా కోనపాపేట నుంచి గ్రామం నుంచి వచ్చిన ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు అడగకుండానే ఈ యొక్క పదవిని ఇచ్చిన మేడం గారికి రుణపడి ఉంటానని, నా పదవి యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ మేడం గారి గెలుపు కోసం ఇప్పటి నుంచే కృషి చేస్తామని, తప్పకుండా ఆవిడ రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా ఎమ్మెల్యేగా చేసుకోవడానికి మేమందరూ కూడా సర్వసన్నద్ధులై ఉన్నామని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన యొక్క క్యాబినెట్లో మన వంగ గీతా విశ్వనాథ్ గారిని మంత్రిగా చూస్తామని తెలియపరుచుకుంటూ, ఏదైతే నాకు ఈ బాధ్యత చెప్పారో నా శక్తివంతుల లేకుండా మా మండల పార్టీ అధ్యక్షులు సుదర్శన్ గారు, మా వైస్ ఎంపీపీ నాని గారు, మా ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ కూడా, నాయకులందరూ కూడా సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ కొత్తపల్లి మండలంలో వచ్చే విధంగా కూడా ఈ రోజు నుంచే పార్టీ యొక్క బాగు కోసం నేను కృషి చేస్తానని తెలియపరుచుకుంటూ, మీరందరూ కూడా ఒక్కటి పార్టీ యంత్రాంగానికి అందరికీ కూడా నేను నమస్కరించి తెలిపేది ఏంటంటే, మీలో చాలామంది ఇంకా పనిచేసిన వాళ్ళు, ఇంకా చేయగలిగిన వాళ్ళు, ఇంకా సమర్థులు కూడా ఉంటారు. అయితే కొన్ని అవకాశాలు కొంతమందికి మరి ఇవ్వగలుగుతాం. ఇలా ఇంకా ఎవరైనా ఆశించి ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఏ విధంగా చేయగలవో నా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు జిల్లా ప్రధాన కార్యదర్శిగా మన కారే శ్రీను సోదరుడు, నాకు తెలిసినప్పుడు నేను చాలా కాలం నుంచి స్టూడెంట్ అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను. యువకుడుగా ప్రజలకి దగ్గరగా ఉండి మంచి సేవలు అందించడం మాత్రమే కాకుండా ఈ ప్రస్తుతం ఎంపీపీగా సుధా శ్రీనివాస్ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా మండల కార్యక్రమాలు తీసుకోవడం, మండల అధ్యక్షులు, అదేవిధంగా వైస్ ఎంపీపీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులతో, లోకల్ స్థానిక నాయకులతో కోఆర్డినేషన్లో ఉండటం మాత్రమే కాకుండా ఇటీవల కొన్ని రాజకీయ పరిణామాలు జరిగినప్పుడు మరి తన మీద కూడా ఒత్తిడి వచ్చినప్పుడు ఒకటే చెప్పడం జరిగింది, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే గౌరవం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నాకు అభిమానం, కాబట్టి నేను ఇందులోనే కొనసాగుతాను, నేను ఉన్నంతకాలం ఇందులో ఉండడానికే నేను ఇష్టత చూపుతానని చెప్పి ఆ రోజు మరి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా పార్టీకి కట్టుబడి ఉన్నందుకు నా తరపున, జిల్లా అధ్యక్షుల తరపున, జగన్మోహన్ రెడ్డి గారి తరపున, ఉప్పాడ కొత్తపల్లిలో పార్టీ కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి సోదరుడు శ్రీను గారిని, కారే శ్రీను గారిని ఆశీర్వదిస్తూ, ఉత్సాహపరుస్తూ, ప్రోత్సహిస్తూ, పదవి ఇచ్చినందుకు ఆనందిస్తూ, ఇంతమంది మండలం యావత్తు కూడా
ఇక్కడికి రావటం అంటే అందరూ కూడా అభినందించదగ్గ విషయం. అంతేకాకుండా ఈసారి కొత్తగా మనకి అసెంబ్లీ అంటే ఎప్పుడు కూడా గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ఉంటాయి. ఇది కాకుండా అసెంబ్లీలో ఒక్కొక్క అధ్యక్షుని పెట్టి అనుబంధ సంస్థలన్నిటికీ కూడా కొత్తగా ఒక కమిటీ ఫామ్ చేసి 26 మందిని అన్ని సంఘాలు, యువత, మహిళ, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ, ఈ వివిధ రకాల అనుబంధ సంస్థలన్నింటినీ పెట్టి ఒక కమిటీని కూడా పెట్టడం జరిగింది. అందులో ఉప్పాడ కొత్తపల్లి మండలం నుంచి మరి ఎప్పటి నుంచో సేవలు అందిస్తున్న జ్యోతుల బాబులు గారు, అదేవిధంగా ఎంపీటీసీగా ఒక మహిళగా కూడా ఎస్సీజెడ్ పోరాటంలో వీళ్ళంతా కూడా ప్రజలు వెన్నంటే, రైతులు వెన్నంటే ఉన్నారు ఇన్ని సంవత్సరాలు కూడా. అందులో భాగంగా మనకి అసెంబ్లీకి మహిళా అధ్యక్షురాలిగా జ్యోతుల వాణి గారిని కూడా వేయటం జరిగింది. ఒక ఆడపడుచుగా అందరూ కూడా మరి అభినందించి రావడం జరిగింది. ఇంకా